నుంచి ఒక ఇద్దరు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక బైక్ మీద వెళ్తున్నారు. ఆ బైక్ ఒక 200 సీసీ ఉంటుంది, అంటే మంచి ఫ్యాషన్ ఉండేటటువంటి బైక్ అనమాట. దాని మీద వెనకేమో అమ్మాయి కూర్చుంది, ముందేమో అబ్బాయి తోలుతున్నాడు. ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నారు. సో మనిషి దగ్గర బైక్ ఉంటుంది, మనిషి దగ్గర కారు ఉంటుంది, మనిషి దగ్గర గొప్ప గొప్ప ఇళ్ళు ఉంటాయి, మేడలు ఉంటాయి, కాలనీస్ ఉంటాయి, క్వారీస్ ఉంటాయి, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, ఏరోప్లేన్లలో తిరుగుతాడు, అన్నీ చేస్తాడు. కానీ మనిషి చేతిలో లేనిదేంటో తెలుసా? మన శరీరాలకు పట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్ష, మన శరీరాలకు మన జీవితాలకు తగులుతూ ఉన్నటువంటి, మన శరీరాలకు ఇవ్వబడినటువంటి, మనమే సంపాదించుకున్నటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్ష ఏమిటి అని అంటే మరణం. మన శత్రువు ఎవరు అని 2000 సంవత్సరాల క్రితం మరియమ్మ గర్భాన బోసి నవ్వులతో ఒక చంటి బిడ్డడు పుట్టాడు. ఆ చంటి బిడ్డ ఏం చేయటానికి వచ్చాడు అని అంటే, ఇప్పుడు లక్షల కోట్లు పెట్టుకుని ఏదైతే చేయాలని ప్రయత్నం చేస్తూ చేయలేకపోతున్నారో అది చేయటానికే వచ్చాడు. సంక్రాంతి పండుగను వదిలిపెడితే మిగిలిన అన్ని పండుగల వెనుక ఎవరో ఒక రాక్షసున్నో, ఎవరో ఒక రాజునో, ఎవరో ఒక వ్యక్తినో చంపినందుకే మనం పండుగలు చేసుకుంటాం. హోలీ కానివ్వండి, ఏదైనా కానీ ఈ పండుగను చూసారా, ఈ క్రిస్మస్ పండుగను చూసారా, అది ఎందుకు చేసుకుంటాం అని అంటే ఎవరినో చంపినందుకు కాదు, చావును చంపినందుకు. హల్లెలూయా. ఇది క్రైస్తవ లోకానికి సంబంధించినటువంటి పండుగ కాదు. ఇది క్రైస్తవ సంఘం మాత్రమే చేసుకునేటటువంటి పండుగ కాదు. ఈ లోకమునకు రాజు పుట్టాడు అని చేసుకునేటటువంటి పండుగ. ఏంటి రాజు? ఏంటి ఈ రాజుకున్నటువంటి ఘనత? ఏంటి ఈ రాజు చేసింది ఏమిటి? మా కోసం మమ్మల్ని పరిపాలించిన సందర్భాలు ఎక్కడున్నాయి అన్న ప్రశ్నలు మీలో రావచ్చు. కాబట్టి ఈరోజు సాయంకాలం కొన్ని విషయాలు మీతో పంచుకుని నేను కరెక్ట్గా ఇప్పటి నుంచి ఒక 45-50 నిమిషాల్లో నేను ముగించేస్తాను. కానీ ఈ 45-50 నిమిషాలు మీరు నాకు సమయాన్ని కేటాయించండి. నేను మీకోసం దాదాపు ఒక 5-6 గంటలు ప్రయాణం చేసి వచ్చాను కదా, దానికోసమన్నా కేటాయించండి. అయితే ఈ ప్రయాణం అంటే గుర్తొచ్చింది. ఏం జరిగింది అంటే, వస్తూ ఉంటే నేను నా కారులో వస్తున్నాను, నాతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు. మేము ముగ్గురం కలిసి ప్రయాణం చేస్తూ వస్తున్నాం. నాతో పాటు ఉన్న వాళ్ళలో ఒక అబ్బాయి ఉన్నాడు. నువ్వు లేచి నిలబడి ఒకసారి. కరెక్ట్గా ఇదిగో వీడి సైజే ఉంటాడు. ఏం పేరు నీ పేరు? చైతన్య. వాడి పేరు శామ్యుయల్. కూర్చో. చైతన్య నీలాగానే ఉంటాడు. వాడు కూడా మొత్తం చూస్తున్నాడు, ఎంత స్పీడ్ వెళ్తున్నాడు, ఎంత దాన్ని ఏమంటారు, నెక్స్ట్ ఎదురుగా వెళ్తున్న బండి పేరేంటి, ఆ బండి ఎంత బాగుంటుంది, ఇవన్నీ మాట్లాడుతున్నాడు నాతో. మాట్లాడుతూ ఉంటే మా పక్క నుంచి ఒక ఇద్దరు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక బైక్ మీద వెళ్తున్నారు. ఆ బైక్ ఒక 200 సీసీ ఉంటుంది, అంటే మంచి ఫ్యాషన్ ఉండేటటువంటి బైక్ అనమాట. దాని మీద వెనకేమో అమ్మాయి కూర్చుంది, ముందేమో అబ్బాయి తోలుతున్నాడు. ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నారు. చక్కగా